This conference will now be recorded. మామూలుగా రియల్ టైంలో ఏదైనా ప్రాజెక్ట్లో వర్క్ చేసేటప్పుడు ఈ TestNG అనేది యూజ్ చేయాలన్నమాట. TestNG ఈజ్ ఏ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్. By using TestNG, we can perform unit testing and integration testing. ఈ మాన్యువల్ టెస్టింగ్ టర్మినాలజీ అనమాట. యూనిట్ టెస్టింగ్ అనేది, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అనేది మాన్యువల్ టెస్టింగ్ రిలేటెడ్. మీరు మాన్యువల్ టెస్టింగ్ కాన్సెప్ట్స్ కూడా చూడాలి. టెస్టింగ్ టైప్స్ అంటే ఏంటి, మెథడాలజీస్, డిఫెక్ట్ లైఫ్ సైకిల్, ఓకే. ఇవి బేసిక్ థింగ్స్ మీరు చూడాలన్నమాట. యూట్యూబ్లో ఎక్కడ టైప్ చేసినా కూడా మాన్యువల్ టెస్టింగ్ అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ గురించి వస్తాయి. జస్ట్ చూడండి, ఇన్ డీటెయిల్గా అవసరం లేదు. అసలు టెస్టింగ్ టైప్, యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే ఏంటి, స్మోక్ టెస్టింగ్ అంటే ఏంటి, రిగ్రెషన్, ఓకే. ఈరోజు వచ్చేసి మనం TestNG అంటే ఏంటి, యానోటేషన్స్ ఏమేమి ఉన్నాయి, ఈ TestNG కంప్లీట్గా వచ్చేసి యానోటేషన్స్ అనమాట. ఇలా ఉంటుంది, డిఫరెంట్ యానోటేషన్స్ ఉంటాయి దీంట్లో. బిఫోర్ సూట్, బిఫోర్ టెస్ట్, బిఫోర్ క్లాస్, బిఫోర్ మెథడ్, at the rate of test, at the rate of after method, at the rate of after class. ఈ TestNG ఒక్కటి నేర్చుకొని కూడా మీరు కంప్లీట్ ప్రాజెక్ట్లో వర్క్ చేయొచ్చు అనమాట. ఇఫ్ యు ఆర్ గుడ్ ఇన్ ఆల్ దిస్ TestNG కాన్సెప్ట్, యూ కెన్ ఎగ్జిక్యూట్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్. కంప్లీట్ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్ అనేది ఈ TestNGలోనే ఉంటుంది. సపోజ్ మనకు 1000 టెస్ట్ కేసెస్ ఉన్నాయనుకోండి, 1000 టెస్ట్ కేసెస్లో ఓన్లీ 200 టెస్ట్ కేసెస్ రన్ చేయాలి. వచ్చేసి ఈ TestNG కాన్సెప్ట్ వస్తే కనుక మీరు హ్యాండిల్ చేయొచ్చు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా 95% TestNGని యూజ్ చేస్తున్నారు. ఈవెన్ మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయితే అడుగుతారు అనమాట, వెదర్ యూ నో TestNG ఆర్ నాట్. కొందరు ఈ జస్ట్ TestNG నేర్చుకొని కూడా, TestNG, కోడ్ జావా కాన్సెప్ట్, బేసిక్స్ ఇలా నేర్చుకొని ఇంటర్వ్యూ క్లియర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంత ఇంపార్టెన్స్ అనమాట TestNGకి. ఓకే, దిస్ ఈస్ ద annotations execution order అనమాట. I will tell you what is this execution order. Let's see. First we need to install TestNG. This is the official website. Go to testng.org. Click on download. If you see here, install from update site, select okay, install new software. ఈ URL కావాలి మనకు. ఓకే, ఈ URL నేను మీ గ్రూప్లో చాట్లో కూడా ఇస్తాను. ట్రై టు ఇన్స్టాల్. ఫస్ట్ ఈ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేయాలి. ఇవన్నీ ప్లగిన్స్ అనమాట ఎక్లిప్స్లో. ఇవి నోట్ ప్యాడ్లో పెట్టుకోండి. URL ఎక్లిప్స్లోకి వెళ్ళి హెల్ప్, ఇన్స్టాల్ న్యూ సాఫ్ట్వేర్, ఇక్కడ Ctrl+V ఇవ్వండి, ఎంటర్. దిస్ ఈజ్ వన్ వే టు ఇన్స్టాల్ TestNG. ఇలా వస్తుంది. చూడండి, ఆప్షనల్ అంటున్నారు కదా, మేబేంది ఇది ఇన్స్టాల్ చేసినా ఇన్స్టాల్ చేయకున్నా ఒకటే అనమాట. బట్ లెట్ ఇట్ బి. ఓకే,
దిస్ ఈజ్ వన్ వే టు ఇన్స్టాల్ టెస్ట్ ఎంజిన్. నెక్స్ట్ అని క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలి, ఇన్స్టాల్ అయిపోతుంది. అనదర్ వే ఈజ్ గో టు హెల్ప్, ఎక్లిప్స్ మార్కెట్ ప్లేస్. ఎలా అయినా ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. టెస్ట్ ఎంజిన్ టైప్ చేయండి, టెస్ట్ ఎంజీ. ఈ టెస్ట్ ఎంజీ మినిమం 4 క్లాసెస్ ఉంటాయి అన్నమాట. కాన్సన్ట్రేషన్గా వినండి. టెస్ట్ ఎంజీ ఫర్ ఎక్లిప్స్, క్లిక్ ఆన్ ఇన్స్టాల్. లెట్ ఇట్ బి. ఈ ఆప్షనల్ది కూడా సెలెక్ట్ చేసుకోండి, కన్ఫర్మ్. సేమ్ ఇక్కడికే నావిగేట్ అవుతుంది చూడండి, మనం కాపీ చేసిన యూఆర్ఎల్కే వెళ్తుంది. మళ్ళీ యాక్సెప్ట్ అని క్లిక్ చేయండి, ఫినిష్. ఇన్స్టాల్ ఎనీవే ఇలా అడుగుతుంది నోటిఫికేషన్, ఇన్స్టాల్ ఎనీవే. ఓకే, రీస్టార్ట్ నౌ. రీస్టార్ట్ చేస్తే సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ అయిపోతుంది. ఏదైనా ప్లగ్ఇన్స్, హలో, ఇట్లా ఏవైనా ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు కంపల్సరీగా ఎక్లిప్స్ అనేది రీస్టార్ట్ అవుతుంది. మీరు చదువుకోవాలంటే ఇందులో ఉందన్నమాట, డాక్యుమెంటేషన్ అని క్లిక్ చేస్తే చూడండి ఎన్ని టాపిక్స్ ఉన్నాయో. లాట్ ఆఫ్ టాపిక్స్ ఆర్ దేర్. ఓకే, ఓకే, ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్, జావా ప్రాజెక్ట్. ఈవెన్ రియల్ టైంలో మనం జావా ప్రాజెక్ట్ కూడా యూజ్ చేయము. ఓకే, ఇంకొకటి మ్యావెన్ అనేది ఉందన్నమాట, ఐ విల్ టెల్ యూ. జావా ప్రాజెక్ట్, దెన్ టెస్ట్ ఎంజీ ఎగ్జాంపుల్. ఈ 1.8 ఉండాలి, క్లిక్ ఆన్ ఫినిష్. ఈ లేటెస్ట్ ఎక్లిప్స్ వర్షన్ ఉంటేనే టెస్ట్ ఎంజీ అనేది వర్క్ అవుతుంది. ఓల్డ్ వర్షన్ ఉంటే కనుక ఇన్స్టాల్ అవ్వదు. క్రియేట్ ప్యాకేజ్, org.cts. టెస్ట్ ఎంజీ ఎగ్జాంపుల్. న్యూ క్లాస్, ఓకే, క్లాస్ క్రియేట్ చేసాము. ఇప్పుడు వచ్చేసి నాకు ఒక మెథడ్ ఉంది, పబ్లిక్ వాయిడ్ పర్ఫార్మ్ అడిషన్. ఏమిస్తాము, ఇంట్ i = 10, ఇంట్ j = 20. ఇక్కడ వచ్చేసి system.out.println addition of i, j is బెటర్. రిజల్ట్లో స్టోర్ చేద్దాం. రిజల్ట్ = i + j. ఇది ఎగ్జిక్యూట్ చేయాలంటే మెయిన్ మెథడ్లోనే ఉండాలి కదా మామూలుగా అయితే జావాలో మనకి. ఇక్కడ టెస్ట్ ఎంజిన్లో అలా ఏం లేదనమాట, జస్ట్ @test అని ఇవ్వండి. ఏదైతే మెథడ్ మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో, ఇక్కడ చూసారా ఫస్ట్ టైం మనము ప్రాజెక్ట్ క్రియేట్ చేసి @test annotation ఇచ్చినప్పుడు యాడ్ టెస్ట్ ఎంజిన్ లైబ్రరీ అనేది క్లిక్ చేయండి. whenever you are creating new project and you are defining @test annotation, you need to
యాడ్ దిస్ టెస్ట్-ng లైబ్రరీ ఇలా వచ్చేస్తుంది. టెస్ట్-ng లైబ్రరీ యాడ్ చేస్తే నెక్స్ట్ we need to import test org.testng.annotations. This is one annotation. ఇప్పుడు ఏముంది, రైట్ క్లిక్, రన్ యాస్ టెస్ట్-ng టెస్ట్. ముందు వచ్చేసి జావాలో అయితే మెయిన్ మెథడ్ ఉంటే కనుక రన్ యాస్ జావా అప్లికేషన్ అని వచ్చేది. ఇప్పుడు వచ్చేసి టెస్ట్-ng టెస్ట్ అని వస్తుంది. అంతా పర్ఫెక్ట్గా ఉంటే కనుక ప్లగిన్ మనకు ప్రాపర్గా ఇన్స్టాల్ అయ్యింటే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, అవుట్పుట్ వస్తుంది. యా, ఎగ్జిక్యూట్ అయిపోయింది చూడండి. ఇక్కడ ఏం చూపిస్తుంది, టెస్ట్ టోటల్ టెస్ట్ రన్ 1, పాస్ 1, ఫెయిల్యూర్ 0, స్కిప్ 0. అంటే ఇంతవరకు మనం చూడలేదు కదా ఇలాంటిది, ఎన్ని ఎగ్జిక్యూట్ చేసాం టెస్ట్ కేస్, పాస్ ఎన్ని, ఫెయిల్ ఎన్ని అవి ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాం. ఏముంటుంది, మనం క్రియేట్ చేసిన మెథడ్ పాస్ అయిపోయింది. అవుట్పుట్ వచ్చేసి అడిషన్ ఆఫ్ 5, j is 30. సింపుల్ కదా, స్టాటిక్ మెథడ్, నాన్ స్టాటిక్ మెథడ్ ఇవన్నీ హెడేక్ లేకుండా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం క్లాస్కి. జస్ట్ సింపుల్గా ఏదైతే మనం మెథడ్ ఎగ్జిక్యూట్ చేయాలనో దానికి @test annotation ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నాకు ఇంకా మెథడ్స్ ఉన్నాయి. పబ్లిక్ వైట్, నేనేం చేయడం లేదు ఇందులో, జస్ట్ ప్రింట్ చేస్తాను. ఇప్పటి వరకు మీరు కోర్ జావా కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు కదా, మెయిన్ మెథడ్ అవన్నీ. అదే మెయిన్ మెథడ్ ఇక మర్చిపోండి. మనం జస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి చూసాము స్టాటిక్ గురించి. ఈవెన్ రియల్ టైంలో కూడా స్టాటిక్ కీవర్డ్స్ యూజ్ చేస్తారు. నాకు టోటల్ ఎన్ని మెథడ్స్ ఉన్నాయి ఇప్పుడు, 4 మెథడ్స్ ఉన్నాయి కదా. ఈ టెస్ట్-ng ఒక్కటి నేర్చుకుంటే చాలు, యూ కెన్ ప్లే విత్ ప్రాజెక్ట్. ఆ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా మీకు, అంటే జస్ట్ testng.org అని టైప్ చేస్తే వచ్చేస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ మోర్ కాన్సెప్ట్స్, ఎనీవే ఐఎమ్ గోయింగ్ టు కవర్ ఆల్ కాన్సెప్ట్. స్టిల్ మీరు చూడాలనుకుంటే ఇంకా ఇన్ డీటెయిల్గా ఏవేవి కావాలనో మనకు ప్రాజెక్ట్ రిలేటెడ్ అవి చెప్తాను. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఎన్ని మెథడ్స్ రన్ అవుతాయి, ఎనీ గెస్? టోటల్ 4 మెథడ్స్ ఉన్నాయి క్లాస్లో. నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఎన్ని మెథడ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, గెస్ చేయండి. ఒకటే అవుతుంది. యా, ఒకటే అవుతుంది. ఎందుకంటే ఒక మెథడ్కి మాత్రమే ఇది అవును సార్, అది మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే వీటికి కూడా @test annotation అని ఇవ్వాలి. రైట్ క్లిక్, రన్ యాస్ టెస్ట్-ng టెస్ట్. ఇప్పుడు చూస్తే కనుక ఎన్ని రన్ అయ్యాయి, 2 రన్ అయ్యాయి, 2 పాస్. ఏ మెథడ్స్ రన్ అయ్యాయో ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇలా వచ్చేసి మనం డిఫైన్ చేసుకుంటూ రావాలి. అన్ని మెథడ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఈవెన్ వీ కెన్ డిక్లేర్ అట్ క్లాస్ లెవెల్. ఇట్లా మెథడ్ బై మెథడ్ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ క్లాస్ లెవెల్లో annotation డిక్లేర్ చేయొచ్చు. ఇట్లా క్లాస్కి ఒక 100 మెథడ్స్ ఉన్నాయనుకోని @test ఇవ్వలేము కదా, ఇలా క్లాస్ పైన క్లాస్ దగ్గర ఇచ్చేస్తే కనుక సరిపోతుంది. రన్ యాస్ టెస్ట్-ng టెస్ట్. దిస్ ఈజ్ అనదర్ ఆప్షన్, బట్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్కి డిఫైన్ చేసుకోవడమే బెస్ట్ ఆప్షన్. టోటల్ ఎగ్జిక్యూటెడ్ 4. ఇంకొకటి, మనం ఇప్పటి వరకు రిపోర్ట్ చూడలేదు కదా, అంటే సెలీనియం రిపోర్ట్ జనరేట్ చేయలేదు. ఇట్ వోంట్ హ్యావ్ దట్ ఆప్షన్. ఇప్పుడు వచ్చేసి ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ అయిపోతుందో ఈ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి
రిఫ్రెష్ అని ఇవ్వండి. యూ విల్ గెట్ టెస్ట్ అవుట్పుట్ ఫోల్డర్. ఎప్పుడైతే రిఫ్రెష్ అని ఇవ్వగానే టెస్ట్ అవుట్పుట్ ఫోల్డర్ అనేది వస్తుంది. ఇక్కడ నోటీస్ చేస్తే ఈ index.html ఉంది కదా, అది రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ విత్ వెబ్ బ్రౌజర్. index.html అని ఉండేది, రైట్ క్లిక్ ఇచ్చేసి ఇలా ఓపెన్ చేయండి. ఇక్కడ చూపిస్తుంది అనమాట రిజల్ట్స్. ఈవెన్ వీ కెన్ షేర్ విత్ మేనేజర్. ఈ ఈమెయిలబుల్ రిపోర్ట్స్ అని ఉంది కదా, ఇది మనం మేనేజర్స్కి షేర్ చేయొచ్చు అనమాట. అంటే ఈరోజు ఎన్ని టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేశారు, ఎన్ని పాస్ అయ్యాయి, ఎంత టైం పట్టింది, అవన్నీ వాళ్ళు చూసుకోవచ్చు. 4 మెథడ్స్ 4 పాస్ట్. క్లిక్ ఆన్ షో. ఇక్కడ చూపిస్తుంది. ఇది వచ్చేసి ప్యాకేజ్ నేమ్, క్లాస్ నేమ్, దీస్ ఆర్ ది మెథడ్స్, ఆల్ ఆర్ పాస్. ఇక్కడ ఒకటి నోటీస్ చేస్తే కనుక మీరు పాస్ అయితే కనుక గ్రీన్ కలర్ వచ్చింది చూడండి, చెక్ బాక్స్. అదే ఫెయిల్ అవుతే కనుక లెట్స్ సీ, సపోజ్ ఐఎమ్ గోయింగ్ టు ఫెయిల్ దిస్ టెస్ట్ కేస్, దెన్ వీ నీడ్ టు డిఫైన్ ఇండివిజువల్లీ. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక్క నిమిషం ఉండండి. ల్యాప్టాప్ ఓకే. ఇప్పుడు వచ్చేసి పబ్లిక్ వాయిడ్ మెథడ్ ఏ, లేదంటే ఎట్లబ్బా, సరే ఏ. మెథడ్ నేమ్ వచ్చేసి ఏబిసిడిఎల్ ఇస్తాను. బి లేకుండా డి ఇస్తాను. దీని తర్వాత వచ్చేసి నేను బి ఇస్తాను. దీంట్లో ఒక ట్రిక్కీ థింగ్ ఉంది, మీరు అర్థం చేసుకోవాలి. టెస్ట్ ఎన్జీలో ABCDEFGHIJK ఇప్పుడు ఎన్ని మెథడ్స్ ఉన్నాయి నాకు? 1 2 3 4 5. ఇక్కడ వచ్చేసి @test. ఏదైతే మెథడ్ ఎగ్జిక్యూట్ చేయాలనో ఆ మెథడ్కి @test అని ఇవ్వాలి. ఓకే. మామూలుగా మెయిన్ మెథడ్లో మనం ఏ ఆర్డర్లో ఇస్తే అలా ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. ఇక్కడ చూడండి, ఏ మెథడ్ ఎగ్జిక్యూటెడ్. ఇవి చెప్పేటప్పుడు బాగానే అర్థమవుతుంది, మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే ఇవి చిన్న చిన్న కాన్సెప్ట్స్ అనేవి అర్థమవుతాయి. ఈవెన్ ఇంటర్వ్యూలో కూడా అడుగుతారన్నమాట ఇది. K method executed. J method executed. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ చేస్తే టోటల్ టెస్ట్ రన్ 5. ఫస్ట్ ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ అయింది? ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ అయింది, అది ఓకే ఫైన్. సెకండ్ మెథడ్ మనకు డి ఉంది కదా, కానీ ఇక్కడ బి ఎగ్జిక్యూట్ అయింది చూడండి. థర్డ్ మెథడ్ డి, ఓకే, ఇది కూడా ఫైన్. మీరు ఒకటి నోటీస్ చేస్తే ఇది టెస్ట్ ఎంజీ అనేది మీరు ఎక్కడైనా డిఫైన్ చేయండి, ఒక 100 మెథడ్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ ఏ మెథడ్కి అయితే ఏతో స్టార్ట్ అవుతుందో మెథడ్ నేము,
అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏ లేదు, బి ఉంది అనుకోండి, ఏ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి జాగ్రత్త. మనం రియల్ టైం ఎగ్జాంపుల్ చూస్తే కనుక ఇది అర్థమైంది కాన్సెప్ట్ మీకు. సెకండ్ మెథడ్ ఏమో మనము డి అని ఇస్తున్నాము, కానీ ఎగ్జిక్యూట్ అయింది బి మెథడ్ ఎగ్జిక్యూట్ అయింది. అంటే ఏ తర్వాత బీనే కదా, అదే చెక్ చేసుకుంటుంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నెక్స్ట్ మెథడ్ ఏది ఉందని చెప్పేసి, దాన్ని బేస్ చేసుకొని ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఏ మెథడ్ డిఫైన్ చేసినామని కాదు, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది టెస్ట్ ఎంజిన్ అనేది. ఏమైనా డౌట్ ఉందా ఇందులో? ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ టేక్ ఎగ్జాంపుల్. జీమెయిల్ ఉంది కదా, పబ్లిక్ వైడ్ జీమెయిల్ లాగిన్. నెక్స్ట్ వచ్చేసి లాగిన్ అయిన తర్వాత నాకు మెయిల్ సెండ్ చేయాలి. జీమెయిల్ కంపోజ్ మెయిల్. నెక్స్ట్ వచ్చేసి లాగౌట్. ఓకే, ఇప్పుడు వచ్చేసి @test. నేను ఎక్కువ టాపిక్స్ కవర్ చేస్తాను తక్కువ టైంలో, మీరు ప్రాక్టీస్ చేయండి నిదానంగా. 1 by 1 నేను ఏ టాపిక్స్ చెప్తున్నానో అన్నీ ప్రాక్టీస్ చేయండి. డోంట్ లీవ్ ఎనీథింగ్. ఇప్పుడు వచ్చేసి మనకు లాగిన్ అయిన తర్వాత మెయిల్ సెండ్ చేయాలి. మెయిల్ సెండ్ చేసిన తర్వాత లాగౌట్ అవ్వాలి. ఎగ్జిక్యూట్ చేస్తే కనుక లాగౌట్ ఒకటి రన్ అయింది. ఓకే, ఇది హైలైట్ అయింది కదా. ఇలాంటి ప్రాబ్లం కూడా ఉంటుంది అనమాట. ఏదైనా మెథడ్ హైలైట్ చేసి రన్ చేసామనుకోండి, ఇది మాత్రమే రన్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఇది హైలైట్ చేస్తాను. ఓకే, టెస్ట్ ఎంజిన్లో ఇది ఒక ఆప్షన్ ఉంది. మనము ఓన్లీ జీమెయిల్ కంపోజ్ మెయిల్ రన్ చేయాలంటే ఆ మెథడ్ హైలైట్ చేస్తే అది ఒకటే రన్ అవుతుంది. చూడండి, ఇలా ఇది ఒక ఆప్షన్ ఉంది. నాకు అన్ని రన్ చేయాలి. రైట్ క్లిక్, రన్ యాస్ టెస్ట్ ఎంజిన్ టెస్ట్. టోటల్ ఎగ్జిక్యూట్ అయింది 3, పాస్ అయింది 3. ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ జీమెయిల్ కంపోజ్ అయింది. కంపోజ్ మెయిల్. ఇఫ్ యూ నోటీస్ హియర్, ఫస్ట్ మనం డిఫైన్ చేసింది లాగిన్ కదా, ఆ లాగిన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఫస్ట్ కంపోజ్ మెయిల్. వితౌట్ లాగిన్ హౌ కెన్ యూ కంపోజ్ ఈమెయిల్? నాట్ పాసిబుల్, రైట్? అవును సార్, అది ఫస్ట్ కంపోజ్ వచ్చింది. యా, సీ హియర్. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఏం చేయాలంటే, ఎందుకంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ తీసుకుంటుంది. జీమెయిల్ అనేది అన్ని మెథడ్స్ కామన్ ఉంది. జీమెయిల్ తర్వాత సి అనేది ఎక్కడుంది మెథడ్, ఇది తీసుకుంటుంది. దాని తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇది ఐ, లాగ్ అనేది కామన్ ఉంది కదా, ఇట్లా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో తీసుకుంటుంది. మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు జాగ్రత్త. ఈ ప్రాబ్లం రాకుండా మనకు ఒక ఆప్షన్ ఉంది. ఇవన్నీ అట్రిబ్యూట్స్ అన్నమాట. చూడండి, జస్ట్ ఈ బ్రాకెట్ లోపల వచ్చేసి కర్సర్ ప్లేస్ చేసి కంట్రోల్ స్పేస్ ఇవ్వండి. ఈ అట్రిబ్యూట్స్ అన్ని చూపిస్తాయి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏం చేయాలంటే ప్రియారిటీ అనేది ఇవ్వాలి. ప్రియారిటీ ఈక్వల్ టు, ఇది ఫస్ట్ రన్ అవ్వాలి.
ఇది సెకండ్ రన్ అవ్వాలి. ఇట్లా ప్రియారిటీ సెట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవ్వకుండా మనకు ఈ సీక్వెన్స్లో రన్ అవుతుంది. రైట్ క్లిక్, రన్ యాస్ టెస్ట్ టెస్ట్. మనం ఇచ్చినట్లుగానే ఫస్ట్ ప్రియారిటీలో జీమెయిల్ లాగిన్ రన్ ఉంది. కంపోజ్ మెయిల్, లాగౌట్. ఒకవేళ ఇంకొక ఇంటర్వ్యూలో అడుగుతారు అనమాట. ఓకే, ఒక క్లాస్ ఫైల్ ఉంది. ఆ క్లాస్ ఫైల్లో టోటల్ నాకు 4 మెథడ్స్ ఉన్నాయి. 3 మెథడ్స్కి వచ్చేసి ప్రియారిటీ సెట్ చేశాను, ఇంకొక మెథడ్కి ప్రియారిటీ లేదనమాట. విచ్ మెథడ్ విల్ ఎగ్జిక్యూట్ ఫస్ట్? డిలీట్ స్పామ్ మెయిల్స్. ఇప్పుడు నేను ప్రియారిటీ సెట్ చేయడం లేదు దీనికి. ఓకే, ఈ ఫస్ట్ 3 ఏమో ప్రియారిటీ సెట్ చేశాను, నాకు సీక్వెన్స్లో రన్ అవుతుంది. ఇది బై మిస్టేక్గా నేను మర్చిపోయాను, లేదంటే నాకు తెలుసు. ఓకే, ఇవి 3 రన్ అయిన తర్వాతనే ఇది రన్ అవుతుందని నేను అనుకుంటాను. ఓకే, రన్ చేస్తాను. ఏమైంది? ఫస్ట్ డిలీట్ స్పామ్ మెయిల్స్ అనేది రన్ అయిపోయింది. వితౌట్ లాగిన్ ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్, రైట్? ఇక్కడ ఏమవుతుందంటే ఏదైతే మెథడ్కి మనము ప్రియారిటీ సెట్ చేయలేదో అది 0 ప్రియారిటీకి తీసుకుంటుంది. రియల్ టైంలో వచ్చేసి ఇలా తీసుకుంటుంది. ఇట్లా ఫస్ట్ ఇది రన్ అయిపోతుంది, తర్వాత 1 ఉంటే 1 రన్ అవుతుంది. అట్లా ఏదైతే నాన్ ప్రియారిటీ మెథడ్ ఉంటుందో అది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇంటర్వ్యూలో అడుగుతారు అనమాట ఇవన్నీ క్వశ్చన్స్, మీరు చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రియారిటీ కూడా నాకు అవసరం లేదు. ఓకే, ఇంకొక ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇలా 3 మెథడ్స్ ఉన్నాయి నాకు. ఈ 3 మెథడ్స్లో వచ్చేసి లాగిన్ పాస్ అవుతేనే నాకు జీమెయిల్ కంపోజ్ మెయిల్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. దెన్ ఈ జీమెయిల్ కంపోజ్ మెయిల్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇది పాస్ అయితేనే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, ఎలా రాస్తాం లాజిక్ అని అడుగుతారు అనమాట. లాగిన్ మెథడ్ పాస్ అవుతేనే కంపోజ్ మెయిల్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇక్కడ వచ్చేసి మనకి టెస్ట్ ఇంజిన్లో ఒక ఆప్షన్ ఉందన్నమాట, డిపెండ్స్ ఆన్ మెథడ్స్. ఏ మెథడ్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నామో అది ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి ఇది కూడా మీకు ఇవ్వాలనుకుంటే లాగిన్ ఇవ్వచ్చు, కాకపోతే దీని తర్వాత ఇది రన్ కావాలి కదా, ఇది ఇవ్వండి. ఇప్పుడు వచ్చేసి మనం ప్రియారిటీ సెట్ చేయలేదు, ఏం సెట్ చేయలేదు. చూడండి, ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అయింది? జీమెయిల్ లాగిన్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఇఫ్ ఇట్ ఈస్ పాస్ దెన్ ఓన్లీ జీమెయిల్ కంపోజ్ మెయిల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ జీమెయిల్ కంపోజ్ మెయిల్ పాస్ దెన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ జీమెయిల్ లాగౌట్. ఇక్కడ వచ్చేసి జీమెయిల్ లాగిన్ అనేది ఫెయిల్ చేస్తాను నేను. ఇంటెన్షనల్గా ఏం చేస్తా అంటే అజర్ డాట్ ఫెయిల్. జస్ట్ టెస్టింగ్ చేస్తున్నాను. లాగిన్ మెథడ్ ఫెయిల్ అవుతే రిమైనింగ్ 2 ఏమవుతాయి చూద్దాం. ఏమైంది? టోటల్ ఎగ్జిక్యూటెడ్ 3, ఒకటి ఫెయిల్ అయిపోయింది, రిమైనింగ్ 2 స్కిప్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే ఫస్ట్ జీమెయిల్ లాగిన్ అనేది పాస్ అవుతేనే రిమైనింగ్ 2 ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. మెయిన్ లాగినే ఫెయిల్ అయిపోతే మనకు ఎక్కడ నుండి మెయిల్ సెండ్ చేయలేం కదా.
ఇలా అనమాట. మనకు టైం అనేది సేవ్ అవుతుంది కదా! ఇక్కడ లేదంటే ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది. లాగిన్ అవ్వకుండా జీమెయిల్ కంపోజ్ చేయడానికి ఇంపాసిబుల్ అనమాట. ఇలా ఈ అజర్ట్ అంటే ఏంటి? ఓకే. మెయిన్ వచ్చేసి ఇంటర్వ్యూలో అడుగుతారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అజర్ట్ అండ్ వెరిఫై. మీరు అన్ని టాపిక్స్ నేర్చుకుంటే అన్నీ ఈజీగానే ఉంటాయి. కాకపోతే మీరు ప్రాక్టీస్ చేస్తేనే నోటెడ్ అవుతాయి అనమాట అన్నీ. ఓకే. క్లియరా ఇది? ఇది ఏమన్నా అర్థం కాకుండా చెప్పండి. డిపెండ్స్ ఆన్ మెథడ్. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇంపార్టెంటే అనమాట ఇది టెస్ట్ చేంజ్‌లో. సపోజ్ నేను ఏదన్నా టెస్ట్ కేస్ స్కిప్ చేయాలనుకోండి. ఓకే. ఒకటి ఫెయిల్ చేద్దాము. ఒకటి స్కిప్ చేద్దాము. ఈ టెస్ట్ కేస్ నేను ఎగ్జిక్యూట్ చేయకూడదు. స్కిప్ చేయాలనుకోండి. త్రో న్యూ స్కిప్ ఎక్సెప్షన్. ఇది. ఓకే. ఇది యాడ్ చేస్తే గనక స్కిప్ అయిపోతుంది మన టెస్ట్ కేసు. ఇది ఒకటి పాస్, ఒకటి ఫెయిల్, ఒకటి స్కిప్ చేద్దాం. రైట్ క్లిక్ రన్ యాస్ టెస్ట్ ఎంజ్ టెక్స్ట్. ఓకే. ఒకటి పాస్ అయింది, ఒకటి ఫెయిల్ అయింది, ఒకటి స్కిప్ అయిపోయింది. ఇప్పుడు రిపోర్ట్ చూస్తే మనకు రిఫ్రెష్ index.html చూడండి. 3 మెథడ్స్, 1 ఫెయిల్డ్, 1 స్క్రిప్ట్, 1 పాస్. ఇది ఫెయిల్డ్ ఎందుకు అయింది అని చెప్పేసి ఇన్ డీటెయిల్‌గా అంత ఎర్రర్ క్యాప్చర్ చేస్తుంది. ఇది స్కిప్ ఎందుకు అయింది అని చెప్పేసి ఇన్ డీటెయిల్‌గా వస్తుంది. కలర్స్ చూడండి. ఫెయిల్ అవుతే రెడ్ కలర్, స్కిప్ అవుతే యెల్లో కలర్, పాస్ అవుతే గ్రీన్ కలర్. ఓకే. ఇలా వస్తాయి. ఇవి చూసి ఐడెంటిఫై చేయొచ్చు. ఎన్ని పాస్ అయ్యాయి, ఎన్ని ఫెయిల్ అయ్యాయి, ఎందుకు ఫెయిల్ అయింది ఆ రీజన్ కూడా క్యాప్చర్ చేసుకుంటుంది అనమాట ఇది టెస్ట్ ఎంజీ. సరే ఇక్కడ జీమెయిల్ లాగౌట్ పాస్ అయింది కదా, అంటే డిపెండెన్స్ మెథడ్ ఇవ్వలేదు అక్కడ. ఇవ్వలేదు. డిపెండెన్సీ రిమూవ్ చేశాను. జస్ట్ రిపోర్ట్ చూపించడానికి పాస్ అయితే ఎలా వస్తుంది, స్కిప్ అయితే ఎలా వస్తుంది, కలర్స్. ఓకే. ఇలా రియల్ టైంలో వచ్చేసి 100 మెథడ్స్, 100 క్లాసెస్ ఎగ్జిక్యూట్ చేస్తాము, 200 టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేస్తాం. అట్లా మనకు డీటెయిల్డ్గా రిపోర్ట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి, టోటల్ ఎన్ని యానిటేషన్స్ ఉన్నాయి, అవి ఎగ్జిక్యూషన్ ఆర్డర్ ఏంటి అంటారు అని అడుగుతారు ఇంటర్వ్యూలో. మనకు వచ్చేసి ఈ ఉన్నాయి కదా, ఇవే అనమాట ఎగ్జిక్యూషన్ ఆర్డర్. బిఫోర్ సూట్, బిఫోర్ టెస్ట్, పబ్లిక్, వైట్, బిఫోర్ సూట్. కానీ ఇవన్నీ జస్ట్ కాన్ఫిగరేషన్స్ అనమాట. మన యాక్చువల్ టెస్ట్ కేస్ అనేది ఏదైతే కోడ్, ఏదైతే మెథడ్కి మనం @test annotation అని డిఫైన్ చేస్తామో అది మాత్రమే టెస్ట్ కేస్ లాగా ట్రీట్ చేస్తుంది. రిమైనింగ్ అన్ని కాన్ఫిగరేషన్స్ అనమాట. నేను చెప్తాను ఎగ్జాంపుల్ 1 by 1. ఓకే. బిఫోర్ సూట్ మెథడ్ ఎగ్జిక్యూటెడ్. నెక్స్ట్ వచ్చేసి కాపీ చేయండి, బిఫోర్ టెస్ట్.
ఇది ఇంపోర్ట్ చేసుకోవాలి బిఫోర్ క్లాస్. ఇంకొకటి అన్నమాట, ఇట్లా నేను ఒక క్లాస్లో వచ్చేసి ఒక 100 మెథడ్స్ రాస్తాను, 100 అనోటేషన్స్ అట్ ది రేట్ ఆఫ్ టెస్ట్ అని చెప్పేసి. ఎవ్రీ టైం మనము ఇంపోర్ట్ చేయాలి కదా, అలా లేకుండా ఒకటేసారి అన్ని ఇంపోర్ట్ కావాలంటే మనకు షార్ట్ కట్ ఉందన్నమాట. ఐ విల్ షో యూ. బిఫోర్ క్లాస్, బిఫోర్ మెథడ్, test1, test1 executed. After method executed. After class executed. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ టెస్ట్, ఆఫ్టర్ టెస్ట్ మెథడ్ ఎగ్జిక్యూటెడ్. లాస్ట్ వచ్చేసి ఆఫ్టర్ షూట్. మీరు హైరార్కీ చూసుకుంటే కనుక ఫస్ట్ స్టార్ట్ అయింది బిఫోర్ షూట్తో స్టార్ట్ అయింది, ఎండ్ అయింది ఆఫ్టర్ షూట్తో స్టార్ట్ అయింది. ఆఫ్టర్ బిఫోర్ షూట్, ఆఫ్టర్ షూట్, బిఫోర్ టెస్ట్, ఆఫ్టర్ టెస్ట్, బిఫోర్ క్లాస్, ఆఫ్టర్ క్లాస్, ఇలా అనమాట. ఇప్పుడు వచ్చేసి అన్నీ ఒకటేసారి ఇంపోర్ట్ అవ్వాలంటే షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ఓ, కంట్రోల్ షిఫ్ట్ ఓ, అన్నీ ఇంపోర్ట్ అయిపోతాయి. చూడండి, 1 by 1 మనం ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ద షార్ట్ కట్, కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఓ అని టైప్ చేస్తే వచ్చేస్తుంది. ఇలా అన్నీ ఇంపోర్ట్ అయిపోతుంది. ఇది ఎక్కడో జార్ ఫైల్స్లో ఉంటాయి అన్నమాట. ఇవి యూజ్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ అనేది కంపల్సరీ చేయాలి. ఇప్పుడు నేను షఫుల్ చేస్తాను. ఓకే, ఇవన్నీ బిఫోర్ టెస్ట్, ఆఫ్టర్ టెస్ట్ వచ్చేసి ఇక్కడ ఇస్తాను. మామూలుగా మీరు ఇక్కడ డిఫైన్ చేసిన మెయిన్ మెథడ్లో అయితే ఎలా మెథడ్స్ ఆర్డర్లో ఇస్తామో అట్లా ఎగ్జిక్యూట్ అవ్వాలి. కానీ ఇక్కడ చూసేసి చూడండి, రన్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఆఫ్టర్ టెస్ట్ ఉంది, తర్వాత ఆఫ్టర్ షూట్ ఉంది. లెట్స్ చెక్ దిస్. రన్ యాజ్ టెస్ట్ చేంజ్ టెస్ట్. చూడండి, టోటల్ టెస్ట్ రన్ ఓన్లీ 1, పాస్ 1. అంటే మిగతావన్నీ కాన్ఫిగరేషన్స్ అనమాట. ఇవన్నీ బిఫోర్ షూట్, బిఫోర్ టెస్ట్, ఇవన్నీ జస్ట్ మనకు ఎగ్జిక్యూషన్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి. చూడండి, మనకు మెథడ్ ఉండేది ఏది, ఫస్ట్ ఆఫ్టర్ టెస్ట్ ఉంది, కానీ ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది బిఫోర్ షూట్ మెథడ్ ఎగ్జిక్యూటెడ్, బిఫోర్ టెస్ట్ మెథడ్ ఎగ్జిక్యూటెడ్, బిఫోర్ షూట్, బిఫోర్ టెస్ట్, బిఫోర్ క్లాస్, బిఫోర్ మెథడ్, దెన్ అట్ ద రేట్ ఆఫ్ టెస్ట్, ఆఫ్టర్ మెథడ్, ఆఫ్టర్ క్లాస్, ఆఫ్టర్ టెస్ట్, ఈ కింద వచ్చేసి ఆఫ్టర్ షూట్ ఉంటుంది. ఓ, ఇది చేంజ్ చేయలేదు. ఇలా ఈ ఎగ్జిక్యూషన్ ఆర్డర్ అనేది ఇంటర్వ్యూలో అడుగుతారు అనమాట. యూనిట్ టు సే దిస్. ఫస్ట్ ఏదైతే కోడ్ బిఫోర్ షూట్లో మెన్షన్ చేస్తామో అది రన్ అవుతుంది. దాని తర్వాత ఇది చెక్ చేసుకుంటుంది టెస్ట్ ఎంజీ, బిఫోర్ టెస్ట్ యానోటేషన్ ఉందా, ఉంటే కనుక అందులో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత బిఫోర్ క్లాస్ యానోటేషన్ ఉందా, ఇట్లా సీక్వెన్స్లో. మనం ఇవన్నీ మ్యాండటరీగా యూజ్ చేయాలని అవసరం లేదు, ఏదో ఒకటి యూజ్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ దిస్, యూ కెన్ యూజ్ దిస్. ఎలా యూజ్ చేస్తాం అనేది చూద్దాం. ఇది ఎగ్జిక్యూషన్ ఆర్డర్ అనేది ఇంటర్వ్యూలో కంపల్సరీ అడుగుతారు. ఇది చూడండి, ఇది ప్రాక్టీస్ చేస్తే కానీ అర్థం కాదు.
right click, run as TestNG test. Before should, before test, before class, before method, after class, మళ్ళీ రివర్స్ ఆర్డర్లో ఇక్కడ నుండి మెథడ్ నుండి ఆఫ్టర్ మెథడ్ వెళ్ళిపోతుంది, క్లాస్ నుండి మళ్ళీ ఆఫ్టర్ క్లాస్, టెస్ట్ నుండి ఆఫ్టర్ టెస్ట్, లాస్ట్ వచ్చేసి ఆఫ్టర్ షూట్. ఇది కింద వస్తుంది. ఈ ఎగ్జిక్యూషన్ ఆర్డర్ అనేది హైరార్కీ కంపల్సరీ అడుగుతారు ఇంటర్వ్యూలో. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ద ఎగ్జిక్యూషన్ ఆర్డర్ ఆఫ్ TestNG annotations అంటారు. యూ నీడ్ టు నో దిస్. మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా గుర్తుంటుంది. బట్ యాక్చువల్ టెస్ట్ కేస్ వచ్చేసి ఇది మాత్రమే. ఏదైతే మెథడ్కి @test అని డిఫైన్ చేస్తామో అది మాత్రమే యాక్చువల్ టెస్ట్ కేస్ అనమాట. మీరు రిమైనింగ్ అన్ని కాన్ఫిగరేషన్ జస్ట్. సపోజ్ నాకు ఒక 3 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. వచ్చేసి టెస్ట్ కేస్ 1. దీంట్లో ఏం చేస్తాను, ఓపెన్ బ్రౌజర్. జస్ట్ రేపటి నుండి ఇదే యూజ్ చేస్తాం TestNG మనము. ఈరోజు కాన్సెప్ట్స్ అండర్స్టాండ్ చేసుకోండి. ఓపెన్ బ్రౌజర్ కదా, ఫస్ట్ మనకి ఎంటర్ URL, దాని తర్వాత లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత ఏదైనా ఒక బ్యాంక్ అప్లికేషన్ తీసుకోండి, ఓకే, లేదు ఆన్లైన్ షాపింగ్ అప్లికేషన్. ఫస్ట్ వచ్చేసి బై మొబైల్ ఇన్ ఫ్లిప్కార్ట్. ఇక్కడ బై సామ్సంగ్ మొబైల్. ఇదొక టెస్ట్ కేస్ నాకు. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ బ్రౌజర్, ఎంటర్ URL, బై కెమెరా. ఒక కెమెరా కొనుక్కోవాలి మళ్ళీ. ఇది నాకు సెకండ్ టెస్ట్ కేస్. థర్డ్ వన్ వచ్చేసి బై టీవీ. మీరు ఇప్పుడు నోటీస్ చేస్తే ఈ 3 టెస్ట్ కేసెస్లో మన కామన్ కోడ్ ఏముంది? అన్ని మెథడ్స్లో కామన్గా ఉండే కోడ్ ఏంటి? ఈ లాగిన్ వరకు కామన్గా ఉంది కదా అన్ని టెస్ట్ కేసెస్లో. చూడండి, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే కనుక మనకి ఇంకా డిఫరెన్సియేషన్ కోసం టెస్ట్ కేస్ 1 ఎగ్జిక్యూషన్ స్టార్టెడ్. సేమ్ అలాగనే ఈవెన్ ప్రయారిటీ కూడా సెట్ చేస్తాం.
మీకు అర్థం అవుతుందా చెప్పేది? ఎందుకంటే ఈ కామన్ కోడ్ ఉంది కదా, మనకు ఒకే వెబ్సైట్లోకి వెళ్తున్నాము, ఎవ్రీ టైమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాము, లాగిన్ అవుతున్నాము, ఎంటర్ యూఆర్ఎల్ చేస్తున్నాము. ఇది టైం వేస్ట్ కదా మనకు ఎవ్రీ టెస్ట్ కేస్కి. నేనేం చేస్తా అంటే ఈ కామన్గా ఉండే కోడ్ మనకు ఆల్రెడీ యానిటేషన్స్ ఉన్నాయి కదా, బిఫోర్ టెస్ట్, బిఫోర్ మెథడ్, బిఫోర్ సూట్, అలాంటి దాంట్లలో ప్లేస్ చేస్తే కనుక మనకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఐ విల్ షో యూ. ఓకే, ఈ ప్రియారిటీ కూడా సెట్ చేసుకోవచ్చు మనము. ఫస్ట్ వచ్చేసి నాకు మొబైల్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మొబైల్ కొనాలి నేను. దాని తర్వాత కెమెరా తీసుకోవాలి. టీవీ లేకున్నా నేను మొబైల్లో చూసుకోవచ్చు కదా, ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ బడ్జెట్. ఇవి రెండు పేమెంట్ చేయగానే నాకు కార్డ్ ఎంటీ అయిపోతుంది. ఇది ఏమవుతుంది, పేమెంట్ కాదు, ఫెయిల్ అయిపోతుంది నా టెస్ట్ కేసు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు రన్ చేస్తే టెస్ట్ కేస్ 1 ఎగ్జిక్యూటెడ్, ఓపెన్ బ్రౌజర్, ఎంటర్ యూఆర్ఎల్, లాగిన్. మళ్ళీ టెస్ట్ ఎండ్ అయిపోయింది, మొబైల్ బై చేసాము. తర్వాత టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్ 2. ఇవి 3 కామన్ కదా అన్ని టెస్ట్ కేసెస్కి. చూడండి, ఈవెన్ క్లోజ్ బ్రౌజర్ కూడా పెట్టచ్చు. ఇప్పుడు రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, నేను మార్కెట్కి వెళ్తాను. ఓకే, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకుంటాను. అక్కడే నాకు ఏదైనా గ్రాసరీస్ కావాలన్నా కూడా షాప్ ఉంటుంది అనమాట. నేను బైక్ వేసుకొని వెళ్ళి మార్కెట్కి కూరగాయలు తీసుకొని ఇంటికి వస్తాను. మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి గ్రాసరీస్ తీసుకొని మళ్ళీ ఇంటికి వస్తాను. మళ్ళీ మార్కెట్కి వెళ్ళి మటన్ కానీ చికెన్ కానీ తీసుకొని మళ్ళీ ఇంటికి వస్తాను. అలా ఉందన్నమాట ఇది. ఎవ్రీ టైం మనము బ్రౌజర్ ఓపెన్ చేసి ఎంటర్ యూఆర్ఎల్ చేస్తాము, మళ్ళీ లాగిన్ అవుతాము, మొబైల్ బై చేస్తాము. అలా లేకుండా నేను ఒకటేసారి మార్కెట్ వెళ్ళి వెజిటేబుల్స్ కొంటాను, గ్రాసరీస్ తీసుకుంటాను, మటన్ చికెన్ రెండు అన్నీ తీసుకొని ఒకటేసారి ఇంటికి వచ్చేస్తాను. నాకు పెట్రోల్ సేవ్ అవుతుంది కదా, మళ్ళీ టైం కూడా సేవ్ అవుతుంది. ఇలా ఎవ్రీ టైము నేను ఒక్కొక్క ఐటెంకి వెళ్ళకుండా అన్ని ఐటమ్స్ తీసుకొని వచ్చేస్తాను. అది ఒకసారి లాగిన్ అయిపోయి ఇప్పుడు మీకు ఎట్లా చూపిస్తానండి. క్లోజ్ బ్రౌజర్ పెట్టేసాము, ఇక్కడ కూడా క్లోజ్ బ్రౌజర్. ఓకే, ఈ మెథడ్స్లో అన్ని కామన్గా ఉండేటి. లాగిన్ అనేది అప్ టు లాగిన్ అనేది కామన్గా ఉంది. ఈ కామన్ మెథడ్ నేను ఏం చేస్తా అంటే @బిఫోర్ టెస్ట్ పబ్లిక్ వైడ్ ఇనిషియలైజేషన్. ఒకసారి మార్కెట్కి వెళ్తాను నేను, అన్ని ఐటమ్స్ కొనుక్కొని మళ్ళీ ఇంటికి వస్తాను. చూడండి, కామన్ మెథడ్ ఉండేదంతా తీసేస్తాను. గోయింగ్ టు మార్కెట్. ఇది బ్రౌజర్ కూడా బ్రౌజర్ క్లోజ్ అనేది నేను ఒకటేసారి చేయాలి. పబ్లిక్ వైడ్ హియర్ డౌన్. @after test. ఇట్లా మీరు డిఫరెంట్ యానిటేషన్స్ ట్రై చేస్తే కానీ ఈ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోలేరు. సింపుల్గానే ఉంటాయి, చెప్పేటప్పుడు అర్థమవుతుంది, కానీ మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఇది ఎక్కడ ఎప్పుడు యూజ్ చేయాలనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, రన్ యాజ్ టెస్ట్. ఏమైంది, ఒకసారి బ్రౌజర్ ఓపెన్ అయింది, యూఆర్ఎల్ ఎంటర్ చేసాము, ఒకసారి లాగిన్ అయిపోయింది, టెస్ట్ కేస్ 1 స్టార్ట్ అయింది,
మొబైల్ కొన్నాము. ఓకే, టెస్ట్ కేస్ 1 ఎగ్జిక్యూషన్ అయిపోయింది. మళ్ళీ టెస్ట్ కేస్ 2 ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిపోయింది. కెమెరా కొన్నాము, ఎండ్ అయిపోయింది. మళ్ళీ టీవీ కొన్నాము. అంటే ఒకటేసారి లాగిన్ అవుతున్నాము, ఒకటేసారి లాగౌట్ అవుతున్నాము. అర్థం, టైం అనేది సేవ్ అవుతుంది కదా మనకు. ఇది కామన్ కదా ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్ కేస్కి. ఈ కామన్గా ఉండే కోడ్ బిఫోర్ టెస్ట్లో పెడితే కనుక ఒకటేసారి రన్ అయిపోయి అన్ని టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మనకు మళ్ళీ ఆఫ్టర్ టెస్ట్లో ఉన్న కోడ్ రన్ అయిపోతుంది. ఎవ్రీ టైం బ్రౌజర్ ఓపెన్ చేసి యూఆర్ఎల్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యే బదులు ఒకటేసారి లాగిన్ అవుతున్నాము. దాని తర్వాత ఈ ప్రోడక్ట్స్ అన్ని కొనిన తర్వాత బ్రౌజర్ అనేది క్లోజ్ చేస్తున్నాం. సేమ్ ఒకేసారి మార్కెట్ వెళ్తున్నాం, ప్రోడక్ట్స్ అన్ని కొనండి, తర్వాత ఇంటికి వచ్చేసేయండి. క్లియరా? అదే బిఫోర్ మెథడ్ ఇస్తే ఏమవుతుంది, బిఫోర్ మెథడ్ ఆఫ్టర్ మెథడ్. ఇట్లా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ట్రై చేయండి, డిఫరెంట్ అనోటేషన్స్, యూ విల్ సీ ది డిఫరెన్స్. మళ్ళీ ఓల్డ్ మోడల్ అనమాట ఇది. బిఫోర్ మెథడ్ ఆఫ్టర్ మెథడ్. మార్కెట్ వెళ్ళు, కూరగాయలు కొను, మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ వెళ్ళు, మళ్ళీ అట్లా చూడండి. బ్రౌజర్ ఓపెన్ అయింది, ఎంటర్ యూఆర్ఎల్ చేసాము, తర్వాత టెస్ట్ కేస్ 1 ఎగ్జిక్యూట్ అయింది, బ్రౌజర్ క్లోజ్ అయిపోయింది, మళ్ళీ ఓపెన్ బ్రౌజర్, ఎంటర్ యూఆర్ఎల్, లాగిన్, టెస్ట్ కేస్ 2 అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది, మళ్ళీ క్లోజ్ బ్రౌజర్, మళ్ళీ ఓల్డ్ ఫ్యాషన్ లేకి వెళ్ళిపోయింది. అంటే ఇది మనకు అవసరం లేదు. బిఫోర్ మెథడ్ ఆఫ్టర్ మెథడ్ అనేది వద్దు, మనకు టైం అనేది మళ్ళీ ఇంక్రీజ్ చేస్తుంది. ఎవ్రీ టెస్ట్ కేస్కి రన్ అయిపోతుంది. ఇది బెస్ట్ ఆప్షన్ బిఫోర్ టెస్ట్. ఇవన్నీ మీరు ఎగ్జిక్యూట్ చేస్తే తప్ప అర్థం అవ్వదు. మీరు ఓన్గా కావాలంటే ఏదైనా మెథడ్ నేమ్స్ పెట్టుకోండి. నేను మార్కెట్ చెప్పినా కదా, అదేనా ఎగ్జాంపుల్ పెట్టుకోండి, మీకు అర్థం అవ్వడానికి ప్రాక్టీస్ చేస్తే చాలు. సరేనా? ఈరోజు వచ్చేసి చాలా టాపిక్స్ అయిపోయాయి.